జగన్ చెల్లి షర్మిలను రాజకీయాలకు దూరంగా ఉంచారు. అయితే ఈ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో సొంతంగా పార్టీ పెట్టుకుంది. ఇక్కడ కూడా పాదయాత్ర చేసింది. ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని నాటికి ఒక్కసారిగా తన నిర్ణయాన్ని మార్చుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తన పార్టీని కాంగ్రెస్ లో అధికారికంగా విలీనం చేస్తోంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సారథ్య బాధ్యతలు స్వీకరించబోతోంది. ఇదంతా నిజమే, కళ్ల ముందు కదలాడుతున్న వాస్తవమే. అయితే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య విభేదాలు లేవని నిన్న వారిద్దరూ కలిసిన తర్వాత నిరూపితమైంది. అవన్నీ కూడా మీడియా సృష్టేనని బయటపడింది. విభేదాలు పెట్టుకోవాల్సినంత మనస్పర్ధలు షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య లేనే లేవు. ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ప్రియదర్శిని రామ్ ఇదే చెప్తున్నారు. చెల్లంటే జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టమని, ఆమె కాలేజ్కి వెళ్తున్నప్పుడు రక్షణగా వెళ్లేవాడని, ఆమె వైపు ఎవరు చూసినా కూడా ఊరుకునేవాడు కాదని ప్రియదర్శిని రామ్ అన్నారు. షర్మిల కూడా అన్న పట్ల అదే విధమైన ప్రేమను చూపేదని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అన్నకు సంఘీభావంగా దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1350 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారని రామ్ పేర్కొన్నారు. చిన్నప్పుడు ఒక మామూలు తుపాకీతో కాల్చడం ఎలాగో జగన్మోహన్ రెడ్డి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తన తల మీద యాపిల్ పండు పెట్టి కాల్చమని చెప్పి షర్మిల ధైర్యంగా నిలబడిందని, అలాంటి ప్రేమ ఉన్న ఇద్దరు అన్న చెల్లెళ్ల మధ్య విభేదాలు ఎలా ఉంటాయని రామ్ ప్రశ్నించారు. కాగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని వినియోగం చేస్తున్న క్రమంలో ప్రియదర్శిని రామ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రియదర్శిని రామ్ ఒకప్పుడు సాక్షి దినపత్రికలో పనిచేసేవారు కాబట్టి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన చెప్పింది నిజం. జగన్ కు షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేలిపోయింది.